రిజర్వేషన్లపై కవిత చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని తమరు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. ఇంకా ఎంత చేసినా ఎన్ని పదవులు ఎక్కినా నాకు మాత్రం సరైన గౌరవం లేదు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ బీసీలు మా మహిళలు అనుకుంటా ఉన్నారంటే మరి ఇది నిజమేనా? ఇది కరెక్టేనా? ఒక్కసారి అందరం కూడా దయచేసి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీకు మంచి అవకాశం వచ్చింది, చరిత్ర మీకు మంచి అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ అక్కడ ప్రవేశపెట్టడంతో 50% క్యాప్ అన్నది ఎగిరిపోయింది. ఇవాళ మీరు ఏ కోర్టుకు పోయినా 50% దాటి మీరు రిజర్వేషన్ ఇస్తే మిమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు లేరు. మీరు బిల్లు పెట్టిండ్రు, మీరు చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయండి, మీరు బీజేపీని ప్రెషర్ చేయండి. మీకు అండగా తెలంగాణ బీసీ లోకమంతా కూడా అవసరమైతే ఢిల్లీకి వస్తాం, 7 కంటే ఆడికి వస్తాం. కానీ ఆ ప్రయత్నం చేయకుండా మీరు కవ్వింపు చర్యలాగా అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టి ఇక అయిపోయింది, మేము ఢిల్లీకి పోయినాం, మాట్లాడినామని చెప్పి దయచేసి బీసీలను మభ్య పెట్టవద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 6 మాసాలు జైలుకు వెళ్ళొచ్చినటువంటి కవిత గారు కూడా మహనీయుల గురించి మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా. అధికారులు ఉన్నప్పుడు మా బీసీలు గుర్తుకురారు, మీకు అధికారులు ఉన్నప్పుడు మా బీసీలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ప్రజాభవన్ను వెనుకటి గడిల్లేక మార్చుకొని నిజంగా మీకు బీసీల మీద ప్రేమ అంతగా ఉంటే జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండేవారు ఒక బీసీని పెట్టి రాదుండి. అరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరే, ప్రతిపక్ష నాయకులుగా మీరే, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మీరే, మీ కుటుంబమే. మీకు నిజంగా మా బీసీలపై అంత ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీలపై మీకు అంత అపారమైనటువంటి నమ్మకము, గౌరవం ఇప్పుడు ఎరుగుంటే ముందు ఆ పదవుల్ని బీసీలకు ఎస్సీలకు ఇవ్వని చెప్పని ఈ సందర్భంగా మీ తండ్రి గారిని, మీ అయ్యాను అడుగుంటే సంస్కృతి బాగుండదేమో కానీ మీ తండ్రి గారికి ముందుగా మీ సూక్తులు చెప్పాడని అడుగుతా ఉన్నా.